అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిక్స్ మైండ్స్ హబ్. ఈరోజు మన వీడియోలో భగవద్గీత గురించి తెలుసుకుందాం. భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు 700 శ్లోకాలతో కూడిన అపూర్వమైన గ్రంథం. ఈ గ్రంథంలోని మొదటి అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంధుడైన ధృతరాష్ట్ర మహారాజు తన మంత్రి అయిన సంజయుణ్ణి ఇలా అడుగుతున్నాడు. ఓ సంజయ, కురుక్షేత్రం అనే పుణ్యభూమిలో యుద్ధానికి సిద్ధమైన నా కుమారులు మరియు పాండవ కుమారులు ఏం చేస్తున్నారు? దానికి సంజయుడు తన దివ్య దృష్టితో అక్కడ యుద్ధ వాతావరణాన్ని ఈ విధంగా వివరిస్తున్నాడు. దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని చూసి తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి మాట్లాడడం ప్రారంభించాడు. గురువర్య, మీ శిష్యుడు అయిన అర్జునుడు ఎంతో తెలివిగా పాండవుల సైన్యాన్ని బలంగా ఏర్పాటు చేశాడు చూడండి. దుర్యోధనుడు ఇంకా చెప్తున్నాడు, అక్కడ భీముడు, అర్జునుడు వంటి మహావీరులు యుద్ధంలో నిపుణులు ఉన్నారు. ఇంకా చాలా గొప్ప యోధులు కూడా ఉన్నారు. మా వైపు కూడా భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యులు వంటి మహావీరులు ఉన్నారు. వారు యుద్ధంలో చాలా శక్తివంతులు. దుర్యోధనుడు ఇలా అంటాడు, మా సైన్యం భీష్ముని రక్షణలో ఉంది. అది బలంగా ఉంది. మీరు అందరూ భీష్ముడిని కాపాడండి. యోధులందరూ తమ తమ శంఖాలను ఊదారు. కృష్ణుడు మరియు అర్జునుడు కూడా తమ శంఖాలను ఊదారు. ఈ శబ్దం యుద్ధ ప్రారంభానికి సంకేతంగా గంభీరంగా మారింది. అర్జునుడు కృష్ణుడితో ఇలా అడుగుతున్నాడు, నా రథాన్ని 2 సైన్యాల మధ్యలో ఉంచు. ఎవరు యుద్ధానికి వచ్చారో చూడాలి. కృష్ణుడు రథాన్ని తీసుకొని భీష్ముడు, ద్రోణుడు ఉన్న చోట ఆపాడు. అర్జునుడు తన బంధువులను అక్కడ చూశాడు. అర్జునుడు తన తాతలు, గురువులు, స్నేహితులు, బంధువులను చూసి చాలా బాధపడడం ప్రారంభించాడు. అతని మనస్సు దిగులుతో నిండిపోయింది. అర్జునుడు చెబుతున్నాడు, నా చేతులు వణుకుతున్నాయి, నోరు ఎండిపోతుంది, శరీరం కంపిస్తుంది, నేను నిలబడలేకపోతున్నాను. ఇలాంటి యుద్ధం చేసి నాకు ఏం లాభం? రాజ్యం, సుఖాలు, జీవితం కూడా అవసరం లేదు. నా బంధువులను చంపి గెలవడం నాకు ఇష్టం లేదు. వారిని చంపితే నాకు పాపం వస్తుంది. వాళ్ళు లోభంతో ఇలా చేస్తున్నారు. కానీ మనం ఎందుకు తప్పు చేయాలి? కుటుంబాలు నాశనం అయితే ధర్మం నశిస్తుంది, అధర్మం పెరుగుతుంది, సమాజం క్రమం తప్పుతుంది. ఇది పెద్ద పాపం. నన్ను ఆయుధాలు లేకుండా వారు చంపినా మంచిదే, కానీ నేను వారితో యుద్ధం చేయను. ఇలా చెప్పి అర్జునుడు తన విల్లు బాణాలను వదిలేసి రథంలో కూర్చున్నాడు, పూర్తిగా నిరాశతో. అర్జునుడు ఆ విధంగా సంశయంలో ఉండగా అక్కడికి వచ్చిన శ్రీకృష్ణుడు చేసిన బోధే 2వ అధ్యాయం, అదే సాంఖ్యయోగం. ఈ సాంఖ్యయోగం గురించి మనం మన తదుపరి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.